ఇప్పుడు ఓట్ చోరీ ఇష్యూ ఎంత పెద్దగా అవుతుంది, మొత్తం పార్లమెంట్లో కావచ్చు దాని గురించే చర్చ దేశవ్యాప్తంగా అవుతుంది అనుకోర్రి. ఇప్పుడు యూపీలో, బీహార్లో ఇంకా చాలా చోట్ల మొత్తం ఓట్ల చోరీ జరిగింది, లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు జరిగింది అని రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద ఉద్యమం చేసినట్టు చేస్తున్నారు అనుకోండి. దీని మీద పార్లమెంట్లో చేసిర్రు, దాని తర్వాత పార్లమెంట్ నుంచి గతంలో అయితే వీళ్ళు ఆ ఎలక్షన్ కమిషన్కి ర్యాలీ చేసిర్రు వాళ్ళ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే ఎక్కడ చూడు దీని గురించే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణకి కూడా వచ్చింది. అది తెలంగాణకి ఎట్లొచ్చింది, ఇప్పటివరకు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంది, ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, బీహార్కి సంబంధించిన దాని మీద నుంచి ఆ ఇష్యూ రేజ్ అయింది. ఇక రేజ్ అయ్యి రకరకాల రాష్ట్రాలల్లో ఎట్లా ఉండే ఏముండే అంతా వాళ్ళు బయట పెడుతున్నారు. గతంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు. అసలు ఏంది, ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరి ఇండ్లలో అయితే 100కు పైగా ఓట్లు ఉన్నాయి, ఎట్లున్నాయి అసలు ఎట్లుంటుంది, ఇట్లా మొత్తం ఓటు చోరీ జరుగుతుంది అనేది ఆయన చెప్పుకుంటూ వస్తుండు. ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడింది దీని మీద. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేస్తున్నారు అది ఇది అని వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ వాళ్ళు చెప్పారు. ఆధారాలు ఉంటాయి ఇవ్వాలి అది ఇది అనేది వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ వాళ్ళది. ఆ ఇష్యూలకి నేను బోదలుచుకోలే. కానీ తెలంగాణలో ఎట్లా జరిగింది ఓట్ చోరీ, ఎందుకు తెలంగాణలో ఓట్ చోరీ తెర మీదకి వస్తుంది అంటే, నిన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేసిండు. ఆయన ఇట్లాంటి మాటలు కాదు, నిజానికి చాలా పెద్ద చర్చ జరుగుతలేదు దీని మీద, కానీ ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఇప్పుడు మామూలు నాయకులు కార్యకర్తలు చేస్తే ఒక లెక్క, కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్, ఇప్పుడు వాళ్ళ హైకమాండ్కి ఇన్ఛార్జ్ ఎట్లయితే మల్లికార్జున ఖర్గే ఉన్నారో అట్లా రాష్ట్రాలలో పీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా అంటే అట్లా తీసి పారేయడానికి ఏం లేదు. రాష్ట్రంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక అధ్యక్షుడు, ఆయన మాట్లాడే మాటలకు చాలా దాని వెనకాల ఒక ఎక్సర్సైజు అది ఇది అంతా చేసే మాట్లాడతారు. వాళ్ళు అల్లాటప్పగా మాట్లాడిన మాటలు కాదు, కాంగ్రెస్ పార్టీ మాటలుగా చూడాల్సి వస్తుంది వాటిని. వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిండు అంటే ఏదో అల్లాటప్పగా మాట్లాడినట్టు చూడొద్దు, అది కాంగ్రెస్ పార్టీ విధానంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దాని లెక్క చూడాల్సి వస్తుంది. ఆయన నిన్న బండి సంజయ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు. బండి సంజయ్ ఒక్కడి మీదనే కాదు, బండి సంజయ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మిగతా ఎంపీలందరి గురించి కూడా మాట్లాడిండు. ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరిగింది అంటాడు. ఆ జరిగింది అనడానికి ఆయనకున్న అనుమానాలను కూడా చెప్తుండు. నిన్న చాలా పెద్ద ఇష్యూ, నిజానికి ఎందుకు చర్చ జరుగుతలేదు తెలంగాణలో దీని మీద అర్థమైతలేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న మాట్లాడిన మాటల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంపీనే కాదు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద పీసీసీ అధ్యక్షుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బండి సంజయ్ గారు కూడా తెలంగాణ సమాజానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి వినురి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడిరు, దీని తర్వాత ఏంది చూద్దాం. కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు, దొంగ ఓట్లు వేసుకున్నాయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్త్యాలు ఉన్నది, కరీంనగర్ ఉన్నది, చొప్పదండి ఉన్నది, వేములవాడ ఉన్నది. ఎట్లుంటుందయ్యా, పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు. తనకు తాను బీసీ నాయకుడు చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్. విన్నారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా సంచలన ఆరోపణలు చేస్తుండు బండి సంజయ్ మీద. బండి సంజయ్ ఒక్కడి మీదనే కాదు, 8 మంది ఎంపీల మీద. ఇప్పుడు తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ 8 ఎంపీలు గెలిచింది, కాంగ్రెస్ 8 ఎంపీలు గెలిచింది. బీజేపీ గెలిచిన 8 ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచిర్రు వీళ్ళు అంటాడు. ఇప్పుడు ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ హైకమాండ్ అగ్రనేత. అట్లా వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతుండేనే. ఒకవేళ తెలంగాణకి సంబంధించిన ఓట్ల లిస్టు కనుక బయటకు తీస్తే ఖచ్చితంగా దాంట్లో బయటపడతాయి చాలా విషయాలు అంటున్నాడు. ఈ 8 మంది ఎంపీలు దీనివల్లనే గెలిచిర్రు, బీజేపీలో గెలిచిన 8 మంది కూడా ఇట్లనే గెలిచిర్రు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కింద బండి సంజయ్ని తీసుకున్నాడు. బండి సంజయ్ ఎంపీ కాకముందు ఏముండే, కార్పొరేటర్ ఉండే. కార్పొరేటర్ నుంచి
అనామతు ఎంపీకి గెలుస్తాడా? అట్లుంటుంది ఎక్కడన్నా? కార్పొరేటర్కి పోటీ చేసిన ఆయనే. కార్పొరేటర్ అంటే ఎంత, వాళ్ళ లిమిట్ ఎంత, వాళ్ళ అదెంత, చాలా చిన్న ప్లేస్కి ఉంటుంది. గట్ల కార్పొరేటర్గా చేసిన ఆయనే, గింతంతమంది జనాలకు తెలిసిన ఆయనే ఎంపీగా జిల్లా మొత్తం ఎట్లా తెలిసి ఎట్లా ఎంపీ అవుతాడు? ఎట్లా ఓట్లు వేస్తారు ఆయనకి? ఆయన ఎంపీ పార్లమెంటు కింద ఉన్న ఓటర్ల లిస్టు మొత్తం బయట పెడితే ఓటు చోరీ జరిగింది ఆడ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్కరు 3-4 నియోజకవర్గాలలో ఓటేసిర్రు, అందుకోసమే బండి సంజయ్ గెలిచిండు అంటాడు. ఓటు చోరీ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఇష్యూ అయి కూస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ కూడా దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఒక్కరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, లేనోళ్ళకి ఎందుకు లేవు, ఒక్కటే ఇంటి మీద చాలా వందల సంఖ్యలో ఎట్లా ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళ దగ్గర ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగింది, వద్దు అనుకున్న దగ్గర ఎట్లా ఓట్లు తీసేసిర్రు, ఇట్లా రకరకాల ఆరోపణలు చాలా రోజుల నుంచి వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. అయితే నిన్న మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ కూడా ఇట్లానే గెలిచిండు అంటాడు. బండి సంజయ్ కూడా ఓట్ చోరీతోనే గెలిచిండు, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి ఎంపీగా గెలిచిండు అంటే దానికి కారణం ఇదే అంటుండు. చాలా స్పష్టంగా నాకు అనుమానాలు ఉన్నాయన్న లెక్క కూడా అంటలేడు ఆయన. చాలా స్పష్టంగా ఆయన దీంతోనే గెలిచిండు. చాలా ఓట్లు 4-5 నియోజకవర్గాలలో ఉన్నాయి. ఎందుకు అంటే ఒక కార్పొరేటర్గా ఉన్న ఆయన ఎంపీగా ఎట్లా గెలుస్తాడు? గెలిచిండు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఇది ఉంది. తెలంగాణలో కూడా తెలంగాణలో ఎట్లా జరిగింది, ఏంది ఓట్లది అనేది లెక్క తీస్తే కనుక దాంట్లో బండి సంజయ్ గారు గెలిచిన నియోజకవర్గం ఉంటుంది. ఆయనది ఒక్కటిదే కాదు, ఆ లెక్కకు వస్తే బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన దగ్గర కూడా ఇదే జరిగింది. అందుకే 8 ఎంపీలు వాళ్ళు గెలిచిర్రు అని అంటాడు. ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది కూడా అట్లనే. చాలామంది ఎంపీలు ఎట్లా గెలిచిర్రు, అక్కడ ఓట్లు ఎట్లా జరిగినాయి, ఎట్లా మ్యానిపులేట్ జరిగినాయి, అది ఇది అనే దాని మీద కాంగ్రెస్ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తుంది. సో మొన్న జరిగిన ఎన్నికలలో ఇది జరిగింది కాబట్టే ఇట్లా అయింది అని, నిజానికి దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చాలా రోజుల నుంచి. పక్కకున్న ఏపీ ఉంది కదా, ఏపీలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలలో అన్నాడు, ఏమో జరిగింది, ఏదో అయ్యింది అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు, ఇంత తక్కువ రావడం ఏంది మాకు సీట్లు అనేది ఆయన చాలా సందర్భాలలో అన్నాడు. మొన్న ఓట్ చోరీది రాహుల్ గాంధీ చేస్తున్న దాన్ని కూడా చెప్పుకుంటూ ఈయన వేరే రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి సంగతి ఏంది? మేము చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాం మొన్న జరిగిన ఎన్నికలల్లో, ఓట్ చోరీ ఏపీలో కూడా జరిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు అనేది జగన్ గారు మొన్న మాట్లాడారు కదా. అదే సందర్భంలో ఆయన అన్నది, రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ ఉంది, ఆ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఉండి చేస్తున్నారు అనేది మాట్లాడారు కదా. దీని గురించి, ఈ ఓట్ చోరీ ఇష్యూ గురించి ఆయన మాట్లాడిన మాటలు మొన్న మాట్లాడిండు కదా, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా దాని మీద. రాహుల్ గాంధీ గారికి అట్లనే చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ ఉంది అనే దాని మీద ఆ మాట్లాడిన సందర్భం కూడా ఇదే, ఓట్ చోరీకి సంబంధించిన సందర్భమే. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు చెప్తుండు చాలా స్పష్టంగా, బండి సంజయ్ ఓట్ చోరీతోనే గెలిచిండు, కౌన్సిలర్గా ఉన్న ఆయన ఎంపీగా ఎట్లా గెలిచిండు, ఆయన ఒక్కడే కాదు గెలిచిన 8 మంది ఎంపీల మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేస్తున్న ఆరోపణ.